నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా. టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైనా దాచకుండా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పాయింట్ టు ది పాయింట్ అనాలిసిస్ క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో తేల్చేద్దాం. టీడీపీ జనసేన మధ్యలో బీజేపీ ఎన్డీఏ భాగస్వామి జనసేన ఏపీలో ఎన్డీఏతర కూటమి కట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఘంటాపదంగా చెబుతోంది. అక్కడితో ఆగకుండా తమతో వైసీపీ తప్ప ఇతర పార్టీలు అన్నీ కలిసి రావాలని కోరుతోంది. ఆ ఇతర పార్టీల్లో బీజేపీని కూడా చేర్చడమే ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఉన్న పవన్ రాష్ట్రంలో బీజేపీని తమ కూటమిలో చేర్చుకునే విషయంలో విఫలమవుతున్నారా, లేక బీజేపీయే టీడీపీ ఉన్న కూటమిని పక్కన పెడుతోందా? ఇంతకీ కేంద్ర పెద్దలు ఏమనుకుంటున్నారు? బీజేపీ పెద్దలను ఒప్పించేలా పవన్ చేస్తున్న కృషి ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో. టీడీపీ జనసేన మధ్యలో బీజేపీ. బీజేపీ రాజకీయ కార్యాచరణ ఏంటి? పవన్ బాబు మధ్య గాఢమైన బంధం ఎందుకు? టీడీపీ జనసేన కూటమిలో చేరబోయే పార్టీలేంటి? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర సంచలన ప్రకటనలకు వేదికైంది. గత 3 విడతల్లో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించిన పవన్ ఈసారి కృష్ణా జిల్లాలో చేపట్టిన యాత్రలో చేస్తున్న ప్రకటనలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ యాత్ర తొలి రోజే సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయ పార్టీ అన్నాక ఆ మాత్రం విశ్వాసం, హంగామా ప్రకటనలు సహజమే. అయినా ఈ ప్రకటనలో బీజేపీని విస్మరించడమే అతిపెద్ద సంచలనంగా చెబుతున్నారు పరిశీలకులు. 2018 వరకు ఏపీలో టీడీపీ బీజేపీ ప్రభుత్వమే ఉండేది. 2014 ఎన్నికల్లో జనసేన మద్దతు ప్రకటించినా పోటీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి 3 పార్టీలు మళ్లీ జట్టు కట్టాలని ఎప్పటినుంచో చెబుతున్నారు పవన్. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు అలయన్స్ కుదిరిన ఎక్కడో బలంగా పనిచేయలేకపోయాం. అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, రాష్ట్ర స్థాయి నాయకులకి తెలుసు, మాకు తెలుసు. నేను రోడ్ మ్యాప్ అడిగిందంటే నేను మీతోటి కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే నాకు కాలం గడిచిపోతా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాగస్వామ్యంతోనే ఏపీలో వైసీపీని ఓడించొచ్చని తొలి నుంచి ప్రచారం చేస్తున్నారు పవన్. కానీ రాష్ట్ర బీజేపీ కానీ కేంద్ర పెద్దలు కానీ ఈ విషయంలో ఎప్పుడూ ఎక్కడా ఏ విధంగానూ స్పందించలేదు. పవన్ ప్రకటనను స్వాగతించలేదు, తిరస్కరించనూ లేదు. పవన్ విజ్ఞప్తులకు కమలనాథుల నుంచి మౌనమే సమాధానంగా ఉండేది. ఇదే సమయంలో పవన్ కూడా ఎప్పుడూ ఎక్కడా బీజేపీని విస్మరించలేదు, వెనక్కి నెట్టయ్యలేదు. ప్రతి విషయం కేంద్రానికి తెలియచేస్తున్నాను అని, కేంద్రం రూట్ మ్యాప్ ఇస్తే ఆ విధంగా నడుచుకుంటాను అని గతంలో చాలాసార్లు ప్రకటించారు. రూట్ మ్యాప్ ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల వచ్చే ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని గతంలో హెచ్చరించారు పవన్. ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ఏ విషయం తేల్చకపోవడంతో పవనే తన నిర్ణయాన్ని మార్చుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలతో చాలా కాలంగా పెండింగ్ లో పెట్టిన పొత్తుపై అకస్మాత్తుగా ప్రకటన చేశారు పవన్. కేంద్ర బీజేపీ పెద్దలను సంప్రదించారా లేదా అన్నది పక్కన పెడితే టీడీపీతో పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని సడన్ గా ప్రకటించారు పవన్. అదే సమయంలో తమతో బీజేపీ కూడా కలిసి రావాలని కోరారు. జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో పొత్తులపై జనసేనాని ఓ అడుగు ముందుకేసినా బీజేపీ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో పవన్ వారాహి యాత్రలో క్లారిటీ ఇచ్చేశారు. గతానికి భిన్నంగా వారాహి యాత్రలో బీజేపీ ప్రస్తావన లేకుండా
వచ్చే ఎన్నికల తర్వాత జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టారు పవన్. నేను ఎవరికి లేకుండా నేను ఒక్కనే వెళ్ళిపోవచ్చు, బీజేపీతో పాటు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అది ఓట్లు వస్తాయి, కానీ ప్రభుత్వాన్ని స్థాపించే ఓట్లు వస్తాయా లేదంటే గెలుపు అంచుల దాకా వచ్చే ఓట్లు వస్తాయో నాకు తెలియదు. ఎంతమంది అసెంబ్లీకి వెళ్తామో తెలియదు. పవన్ వైఖరిలో వస్తున్న మార్పు బీజేపీలో బిగ్ డిబేట్ కు దారితీస్తోంది. తమ దోస్త్ టీడీపీకి ఇస్తున్న ప్రాధాన్యంపై ఎలా స్పందించాలో కూడా తేల్చుకోలేకపోతోంది రాష్ట్ర బీజేపీ. కొన్నాళ్లుగా టీడీపీ జనసేన మధ్య బంధం బలపడుతున్నా, తమ పార్టీతో ఉన్న బంధం తగ్గుతున్నా పెద్దగా పట్టించుకొని రాష్ట్ర బీజేపీ షరామామూలుగా కేంద్ర బీజేపీ పెద్దలపై భారం వేసి చేతులు దులుపుకుంది. రాష్ట్ర పార్టీ వైఖరిపై బీజేపీ క్యాడర్లో అసంతృప్తి ఉన్నా అధికారం అంతా కేంద్ర పెద్దల చేతుల్లోనే ఉండడంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ పవన్ మాత్రం బీజేపీకి వరుస షాక్లిచ్చేలా వారాహి యాత్రలో రోజుకో ప్రకటన చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెడనలో జరిగిన వారాహి యాత్రలో తాను ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు మరోసారి విస్పష్ట ప్రకటన చేశారు పవన్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి వరుస ప్రకటనలతో సంచలనం సృష్టిస్తున్న పవన్ టీడీపీ జనసేన కూటమికి క్లారిటీ ఇస్తున్నా బీజేపీ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. టీడీపీపై కేంద్ర పెద్దల ఆలోచనలు ఏమిటో తెలుసుకోలేకపోతున్నా రాష్ట్ర నాయకత్వం పవన్ ప్రకటనలపై బయటకు కక్కలేక మింగలేక అన్నట్లుగా అయోమయ పరిస్థితి ఎదుర్కొంటోంది బీజేపీ. రాష్ట్రంలో టీడీపీకి మద్దతిస్తాను అని విస్పష్టంగా చెబుతున్న పవన్ కేంద్రంలో తాను బీజేపీకి మిత్రపక్షంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటాను అని చెబుతూ ఉండడంతో ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు బీజేపీ నేతలు. ఇక బీజేపీ జాతీయ నేతలే ఈ ఉత్కంఠకు తెరదించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. టీడీపీ జనసేన కూటమిలో చేరడమా లేక సొంతంగా పోటీ చేయడమా అన్న విషయంపై స్పష్టత కోరుతున్నారు రాష్ట్ర నేతలు. ఇక ఇన్నాళ్లు బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూసిన పవన్ ఇప్పుడు తాను సొంతంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అంశంపై కొత్త రూట్ డిసైడ్ చేస్తూ అడ్డంకులన్నీ క్లియర్ చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. అంటే ఏపీలో ఇప్పుడు పవన్ రూట్ మ్యాప్లోకే మిగిలిన పార్టీలన్నీ రావాల్సిన వాతావరణం తీసుకొచ్చారు అనేది క్లియర్ కట్ హాట్ టాపిక్. గ్రాండ్ వరల్డ్ పార్టీ కాంగ్రెస్ ది సెపరేట్ సిస్టమ్. ప్రతి రాష్ట్రానికి ఓ కార్యవర్గం, ఆ కార్యవర్గాన్ని పర్యవేక్షించేందుకు ఇతర రాష్ట్రాల నేతలతో మరో వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ పేరే ఏఐసిసి ఇన్ఛార్జ్. రాష్ట్ర నాయకత్వం చక్కదిద్దలేని, సమన్వయం చేయలేని అంశాలతో పాటు జాతీయ స్థాయిలో డీల్ చేయాల్సిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకురావడం, అధిష్టానం ఆలోచనలను రాష్ట్ర నేతలకు చేరవేయడం ఈ ఇన్ఛార్జీల విధి. మరి తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఈ పని సక్రమంగానే చేస్తున్నారా? రాష్ట్ర పార్టీని చక్కదిద్దాల్సిన అధిష్టానం దూతలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ఇన్ఛార్జీల తెర వెనుక రాజకీయం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది. పార్టీ హైకమాండ్కు ఏఐసిసి ఇన్ఛార్జులే రాష్ట్రాల్లో కళ్ళు చెవులు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇన్ఛార్జీలపైనే నమ్మకం పెట్టుకుంటుంది కాంగ్రెస్ హైకమాండ్. కానీ తెలంగాణలో ఈ వ్యవస్థపై కేడర్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు మరో 3 పార్టీ సెక్రటరీలు రాష్ట్ర పార్టీలో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఠాక్రే ఆధ్వర్యంలో ఈ 3 జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉండగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెద్దగా ఆ పని చేసిన దాఖలాలు లేవంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి రాష్ట్రంలో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నేతలు ఏం చేస్తున్నట్లు? జిల్లా రాజకీయాలను పట్టించుకొని ఏఐసిసి ఇన్ఛార్జీలు హైకమాండ్కు ఎలాంటి నివేదికలు సమర్పిస్తున్నారనే విషయమై కాంగ్రెస్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
టికెట్ల ఆశతో కొత్తవారు పార్టీలో చేరితే ఉన్నవారు అసంతృప్తితో బయటకు పోతున్నారు. రాజకీయ పార్టీలో ఇలాంటి వలసలు అత్యంత సహజమైన, వెళ్లిపోతున్న నాయకులను బుజ్జగించి వారు పార్టీ గేటు దాటకుండా అడ్డుకోవాల్సిన ఇన్ఛార్జీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో అసంతృప్తులు మరింత పెరుగుతున్నాయని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. దీనికి ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇటీవల జరిగిన పరిణామాలను ఉదహరిస్తున్నారు. బీఆర్ఎస్ అసంతృప్త నేత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ రావును పార్టీలో చేర్చుకునేందుకు చాలా ప్రాధాన్యమిచ్చింది కాంగ్రెస్. రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానం కూడా వీరి చేరికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కానీ ఇదే సమయంలో పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డిని అసలు సంప్రదించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. పార్టీ పెద్దలెవరూ తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న వేదన ఆ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కారణమైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో కొందరు నేతలు చేరితే బలం పుంజుకున్నామని అనుకుంటే ఉన్న నేతలను కాపాడుకోలేకపోవడం బలహీనతే అంటున్నారు కాంగ్రెస్ లాయలిస్టులు. ఈ పరిస్థితి అంతటికీ ఇన్ఛార్జీలు సమర్థంగా పనిచేయకపోవడమే కారణమంటూ విశ్లేషిస్తున్నారు కొందరు సీనియర్ నేతలు. ముఖ్యంగా అధిష్టానం దూతలుగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఇన్ఛార్జ్, సహ ఇన్ఛార్జీలు తమ అసలు విధులు వదిలేసి ఇతర కార్యక్రమాల్లో బిజీ అయిపోయారనే విమర్శలు గాంధీభవన్లో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఏఐసీసీ ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే వ్యవహరిస్తుండగా సహ ఇన్ఛార్జీలుగా రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, విశ్వనాథ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాణిక్రావు ఠాక్రే మొత్తం పార్టీ వ్యవహారాలను చూస్తుండగా సహ ఇన్ఛార్జీలుగా ఉన్న ముగ్గురికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు రోహిత్ చౌదరి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు విశ్వనాథ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మన్సూర్ అలీఖాన్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు రాష్ట్రంలో ఎక్కువగా కనిపించరనే టాక్ ఉంది. రోహిత్ చౌదరి తనకు కేటాయించిన జిల్లాలకు చుట్టపు చూపుగా వెళ్లడం తప్ప పార్టీ సమన్వయానికి తీసుకున్న చర్యలు శూన్యమంటున్నారు. ఈయన ఎక్కువగా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వెనకే ఉండటానికి ప్రాధాన్యమిస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక విశ్వనాథ కేరళ ఎమ్మెల్యే. దీంతో ఆయన తన సొంత నియోజకవర్గానికి, రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇక మన్సూర్ అలీఖాన్ సైతం స్థానికంగా అందుబాటులో ఉండటం లేదంటున్నారు. అదే సమయంలో మాణిక్యం ఠాకూర్పై విమర్శలు, ఆరోపణలతో ఆయన స్థానంలోకి రంగంలోకి దిగిన మాణిక్రావు ఠాక్రే సైతం పార్టీ సమన్వయం కన్నా ఇతరత్రా వ్యవహారాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కత్తిమీద సాములా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే అభ్యర్థుల జాబితా వెల్లడైన తరువాత నేతలను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదనే టాక్ నడుస్తోంది. ఏపీ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా సీఎం జగన్ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన కాపుల ఓట్లు కాపాడుకునే దిశగా పావులు కదుపుతున్నారు. సీఎం కాపు ఓటు బ్యాంకు కొల్లగొట్టేలా ప్రత్యర్థుల కూటమి కట్టడాన్ని నిశితంగా గమనించిన సీఎం జగన్ పద్మ వ్యూహం పన్నుతున్నారు. తమ మద్దతుదారుల్లో ఏ ఒక్కరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకే సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? కాపు ఓట్లకు వేసిన ఎత్తులేంటి? వైసీపీ తెర వెనుక వ్యూహ రచన ఎలా ఉంది? రాష్ట్రంలో కాపు ఓటు బ్యాంకు కాపాడుకునే దిశగా సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు కాపుల ఓట్లలో చీలిక తెచ్చేలా వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు సీఎం జగన్. జనసేనాని పవన్ కళ్యాణ్ ద్వారా కాపులను తన నుంచి దూరం చేసేలా ప్రత్యర్థులు వ్యూహం రచిస్తుంటే విరుగుడు చర్యలు ప్రారంభించారు సీఎం జగన్. గత ఎన్నికల్లో కాపుల మద్దతుతో ఉభయ గోదావరి జిల్లాల్లో రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ అలాంటి విజయం రిపీట్ కావాలనే వ్యూహంలో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి ముద్రగడతో ముఖ్యమంత్రి జగన్ త్వరలో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9న తూర్పు గోదావరి జిల్లాకు వెళుతున్న సీఎం పనిలో పనిగా మాజీ మంత్రి ముద్రగడను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాపు ఉద్యమ నేత ముద్రగడ రాజకీయంగా ప్రస్తుతం
తటస్థంగా వ్యవహరిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా కాపులకు పవన్ ఏం చేశారని ప్రశ్నిస్తూ లేఖాస్త్రాలు సంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఎప్పట్నుంచో కృషి చేస్తున్నారు. ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తూ తన జాతిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని వైసీపీలో చేర్చుకోవడమో లేక తగిన గుర్తింపు ఇవ్వడమో చేస్తే కాపుల ఓటు బ్యాంకు కాపాడుకోవచ్చనేది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. టీడీపీ జనసేన కూటమి ద్వారా కాపుల ఓట్ల చీలిక లేకుండా ఉండాలంటే ముద్రగడ లాంటి బలమైన నాయకుడి మద్దతు అవసరమని భావిస్తోంది వైసీపీ. రాజకీయంగా తటస్థంగా ఉన్న ముద్రగడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం ఒకటుంది. జనసేనాని పవన్ కు రాసిన లేఖల్లో వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేద్దాం రమ్మంటూ సవాల్ విసరడం ద్వారా తన అభిలాష వ్యక్తం చేశారు ముద్రగడ. గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకపోయినా అంతకుముందు 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు ముద్రగడ. 2024లో ముద్రగడ లేదంటే ఆయన కుమారుడు పోటీ చేయాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించేలా నేరుగా సీఎం జగనే రంగంలోకి దిగడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. 2019 ఎన్నికల తరువాత సీఎం జగన్ ఏ నాయకుడికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఓ తటస్థ నాయకుడిని కలిసే ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కావచ్చంటున్నారు పరిశీలకులు. అంటే ముద్రగడ ద్వారా కాపులు తనకెంత ప్రధానమో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో గాని ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అవుతోంది. పెద్దపల్లి అసెంబ్లీలో ఓ సెంటిమెంట్ అధికార బీఆర్ఎస్లో గుబులు రేపుతోంది. వరుసగా 2 సార్లు గెలిచిన గులాబీ పార్టీ మూడోసారి తన గెలుపు గుర్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. అయితే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ మూడోసారి గెలవలేదు. మరి ఈ సెంటిమెంట్ను మనోహర్ రెడ్డి బ్రేక్ చేస్తారా లేదా అన్నదే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి నినాదాలతో హ్యాట్రిక్ కొట్టి సరికొత్త రికార్డు సృష్టిస్తానని అంటున్నారు ఎమ్మెల్యే. ఇక మనోహర్ రెడ్డికి ధీటైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావును బరిలోకి దింపుతోంది కాంగ్రెస్. బీజేపీ, బీఎస్పీ కూడా పెద్దపల్లి గద్దెపై కన్నేశాయి. ఇన్ని పార్టీలు పోటీ పడుతున్న పెద్దపల్లిలో ఎవరి సత్తా ఎంత? పెద్దపల్లి రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. వరుసగా 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చింది అధికార బీఆర్ఎస్. విద్యా సంస్థల అధినేతగా ఉన్న మనోహర్ రెడ్డి ఈ దఫా గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అంటూ ప్రచారం చేసుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యాడర్తో ఉన్న గ్యాప్ ను సరిదిద్దుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి ధీటైన నేతగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును బరిలో దింపేలా ప్లాన్ చేస్తోంది. విజయ రమణారావుకే టికెట్ అంటూ గతంలోనే ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ రావు, ఎన్ఆర్ఐ సురేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. మహిళా నేత దాసరి ఉష బీఎస్పీ తరపున పోటీకి రెడీ అవుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,40,000కు పైగా ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే పెద్దపల్లిలో యాదవ, గౌడ, ముదిరాజ్ సామాజిక వర్గాలు విజేతలను నిర్ణయిస్తూ ఉంటారు. ప్రధాన పార్టీలు కూడా ఈ వర్గాల ఓట్ల కోసం అప్పుడే వ్యూహాలు సిద్ధం చేసుకుని కులాల వారీగా తమ మద్దతుదారులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్ రెడ్డి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను బీఆర్ఎస్ లో చేర్చుకుని 2018లో మరోసారి గులాబీ జెండాను ఎగరేశారు.
రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. నియోజకవర్గంలో ఎన్నో మౌలిక వసతులు కల్పించాను అని, తాగునీరు, సాగు సమస్య లేకుండా చేశాను అని చెబుతున్న ఎమ్మెల్యే మళ్లీ గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో త్రాగునీటి ఇబ్బంది లేకుండా, సాగునీటి ఇబ్బంది లేకుండా చూడటం జరిగింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా గ్రామాన సీసీ రోడ్లు వేసుకోవటం, అంతర్గత రోడ్లు వేసుకోవటం, ఇవన్నీ గతంలో మున్నెన్నడూ లేని విధంగా గత 70 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధిని ఈ 9 సంవత్సరాల కాలంలో చేయటం జరిగింది. మళ్ళీ నేనే పోటీ చేస్తాను. అట్లాగే మళ్ళీ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తాను. నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా మరింత గొప్పగా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పోటీకి సిద్ధమవుతున్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన విజయ రమణారావు గత ఎన్నికల్లో చేదు ఫలితాలనే ఎదుర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అంటూ గతంలోనే ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో ఆయన వ్యతిరేక వర్గం చురుగ్గా పావులు కదుపుతోంది. అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక అభ్యర్థి ఎవరైనా వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది హస్తం క్యాడర్. గత 9 సంవత్సరాల 4 మాసాల నుంచి అనేక అక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర ఏది జరగాలన్నా, ఏ పని జరగాలన్నా, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రజల దగ్గరికి పోవాలన్నా ఎమ్మెల్యే గారికి ముడుపులు ఇస్తే తప్ప పోయే పరిస్థితి లేదు. ఇక పెద్దపల్లిలో గతంలో ఓసారి బీజేపీ విజయం సాధించింది. 1999లో టీడీపీతో పొత్తులో భాగంగా పెద్దపల్లిలో కాషాయ జెండా ఎగరేసింది కమల దళం. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన మళ్లీ కమలం గుర్తుపై పోటీ చేసినా విజయం దక్కలేదు. అయితే ఈసారి బీజేపీ టికెట్ కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. సీనియర్ నాయకుడు దుగ్గ్యాల ప్రదీప్ రావు, ఎన్ఆర్ఐ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి కమలం టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ కూడా పెద్దపల్లి బరిలోకి దిగేందుకు రెడీ అంటోంది. దాసరి ఉషా అనే మహిళా నేత బీఎస్పీ తరపున పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. ప్రత్యేక ప్రచార రథంతో పల్లె పల్లెనా తిరుగుతున్న ఉషా ప్రధాన పార్టీలను హడలెత్తిస్తున్నారు. ఆమె చీల్చే ఓట్లు ఎక్కడ తమ విజయానికి గండి కొడతాయోనంటూ బెంగ పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు. మొత్తానికి పెద్దపల్లి రేసులో ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేది ఎవ్వరో క్లారిటీ రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి వరుసగా 3వ గెలిచిన నేత లేకపోవడం, ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాను అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధీమాగా ఉండడం ఆసక్తి రేపుతోంది. ఇది వాల్టి క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.